Hello story lovers, welcome back to my channel Possessive Husband Innocent Wife part 169. ఆ తర్వాత అక్కడున్న ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసుకుని అందరూ భోజనం చేసిన తర్వాత నెమ్మదిగా ఇంటి బాట పట్టారు. దారిలో ఐస్ క్రీమ్ కావాలని అక్షర కొడుకు ఇద్దరు గొడవ చేయడంతో ఎగ్జిబిషన్లో తిన్న ఫుడ్ సరిపోలేదా, మళ్ళీ ఐస్ క్రీమ్ అంటారేంటి, వాంతులు అవుతాయి, సరిగ్గా అరగదు అని దక్ష అంటుంటే వీళ్ళకి ఫుడ్ విషయంలో మొత్తం నీ పోలికే అని కర్ణ వెటకారంగా అనగానే మధ్యలో నేనేం చేశాను అంది దక్ష. నువ్వు కూడా అంతే, అడ్డమైన గడ్డి తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినమంటే ఎక్కడలేని హుషారు వస్తుంది కదా, పిల్లలు కూడా అలాగే తయారయ్యారు అనగానే అవును మరి, నీ పోలికలు కొన్ని వచ్చినప్పుడు నా పోలికలు కొన్ని అయినా రావాలి కదా, రాకపోతే ఎలా అని దక్ష చెప్పడంతో ఈ విషయంలో మాత్రం పిల్లలకి బాగా సపోర్ట్ చేస్తావు అంటూ కార్ రోడ్డు మీద పక్కకి ఆపి ఐస్ క్రీమ్ కోసం వెళ్ళగానే అందరూ కారులో కూర్చుంటే అందరికీ ఐస్ క్రీమ్స్ తీసుకొస్తే మాకెందుకురా ఐస్ క్రీమ్స్ అని వసుంధర విశ్వనాథ్ అనగానే తినండి, మీరు మాత్రం రెగ్యులర్గా తింటారా ఏంటని అందరికీ ఐస్ క్రీమ్ ఇవ్వడంతో మరి మీరు తెచ్చుకోలేదా అని దక్ష అడిగేసరికి బుద్ధున్నోడెవ్వడు పెళ్ళాన్ని గర్ల్ ఫ్రెండ్ని పక్కనే ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తన కోసం తెచ్చుకోడు అని చెప్పడంతో విశ్వనాథ్ వసుంధర ముసిముసిగా నవ్వుకుంటే దక్ష సిగ్గుపడుతూ అత్తయ్య మామయ్య ఉన్నారు అనగానే వాళ్ళిద్దరూ మాత్రం మనం సంతోషంగా ఉంటే సంతోషపడరా ఏంటి అనగానే అయితే మాత్రం అని దక్ష సిగ్గుపడుతూ ఉంటే పిల్లలు మనం కిందకి వెళ్ళి లేట్ నైట్ రోడ్డు మీద అలా వాకింగ్ చేసి వద్దాం అని విశ్వనాథ్ వసుంధర కోడలి ఉద్దేశం అర్థం కావడంతో అన్నారు. అయ్యో అత్తయ్య, మీ అబ్బాయి అలాగే మాట్లాడతారు, మీరెందుకు దిగుతున్నారు అనగానే పర్వాలేదులేమ్మా, వాడెంతో ఆశగా నీతో ఐస్ క్రీమ్ షేర్ చేసుకోవడానికి ఒకటే ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు, లేదంటే వాడు డిసప్పాయింట్ అవుతాడు, ఉన్న ఒక్క కొడుకు సంతోషంగా ఉండటమే మాకు కావాలి, అయినా మేమెక్కడికి వెళ్తున్నాం, అలా అలా పిల్లలతో వాకింగ్ చేసి వస్తాం అంతే అని చెప్పి దిగిపోయారు పిల్లలతో సహా. వాళ్ళు దిగిపోగానే దక్ష ఒక్కసారిగా కర్ణ ఒడిలోకి చేరి మీరు మరీ రోజు రోజుకి సిగ్గు లేకుండా తయారవుతున్నారు అని అడగడంతో ఇందులో సిగ్గు లేకపోవడానికి ఏముంది, నా పెళ్ళంతో నేను ఎలా ఉండాలని అనుకుంటానో అలాగే ఉండాలి కదా అని అంటూ ముక్కు మీద ముద్దు పెట్టి పెదవుల దగ్గరకు వస్తూ ఉంటే లేట్ చేస్తే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది అని నవ్వుతూ చెప్పింది. ఆమె నడుం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కుని గాఢంగా ముద్దు పెట్టుకోవడంతో అతని చుట్టూ కూడా చేతులు వేసి గాఢంగా అల్లుకుపోయింది దక్ష. ఆ తర్వాత ఇద్దరు ఒకే ఐస్ క్రీమ్ షేర్ చేసుకుంటూ తిన్న తర్వాత ఇద్దరు విండో నుంచి బయటకు చూస్తుంటే బేబీ నువ్వు మరొకసారి ప్రెగ్నెంట్ అయితే బాగుంటుంది అనగానే షాక్ అయ్యి ఏంటి మీరు మాట్లాడేది, ఆల్రెడీ మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనగానే ఉంటే ఏమైంది, వాళ్ళు 2 సార్లు పుట్టాల్సిన వాళ్ళు ఒకసారే పుట్టారు, ఇంకొకసారి ప్రెగ్నెంట్గా ఇంట్లో తిరుగుతుంటే చూడాలని అనిపిస్తుంది. ఇంకా నయం, 3 పిల్లలు అవుతారు, ఇంకా మన అదృష్టం బాగుండి మళ్ళీ కవలల పిల్లలు పుట్టారనుకో, అప్పుడు ఇల్లంతా సంతలాగా తయారవుతుందని చెప్పడంతో తయారవ్వని,
నష్టమేంటి? మనకి ఏమైనా డబ్బు లేదా? లేకపోతే ఆస్తులు లేవా? పిల్లల్ని పెంచలేము అనుకోవడానికి అనగాని మీకు అంత ఆశగా ఉంటే అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ తల్లిదండ్రులు లేని మరొక బాబుని గాని పాపని గాని దత్తత చేసుకుందాం. అన్ని డబ్బులు ఉన్నప్పుడు పేరెంట్స్ లేని పిల్లలకి తల్లిదండ్రులు అవ్వడం మంచిది కదా అంది దక్ష. ఆమె మాటలకి ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ నిజమే, ఈ ఐడియా చాలా బాగుంది. కానీ నువ్వు మరొకసారి బొజ్జ వేసుకుని తిరుగుతుంటే చూడాలనుంది అన్నాడు ఆమె నడుం తడుముతూ. అతని చేతి మీద ఒక దెబ్బ వేసి మీకు బాగా అల్లరి ఎక్కువైపోయింది. అన్ని చిలిపి ఆలోచనలు వస్తున్నాయి. పాపం మనకి ప్రైవసీ ఇవ్వడం కోసం అత్తయ్య మామయ్య పిల్లల్ని తీసుకుని కారు దిగిపోయారు. వాళ్ళెంత అల్లరి చేస్తున్నారో ఏంటో. రోడ్డు మీద పరుగులు పెడితే అత్తయ్య మామయ్య కంట్రోల్ చేయలేరు. పదండి వెళ్ళి పిలవండి అనగానే కొద్దిసేపు ఇలా ఉండొచ్చు కదా అనగాని ఇంటికి వెళ్ళాక మీకు కావాల్సినంతసేపు ఉంటాను. ముందు అత్తయ్యని మామయ్యని పిల్లల్ని పిలవండి అనగానే కర్ణ విశ్వనాథ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో వాళ్ళందరూ వచ్చి కారులో కూర్చోవడంతో అందరూ కలిసి ఇంటికెళ్లారు. దక్ష డ్రెస్ మార్చుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి జుట్టు ముడివేసుకుంటూ ఉంటే కర్ణ వచ్చి బ్యాక్ హక్ చేసుకుని నువ్వు కన్ఫామ్గా చెప్తున్నావా? మనం అనాథాశ్రమానికి వెళ్ళి పిల్లల్ని అడాప్ట్ చేసుకుందామా అని అడిగేసరికి చెప్పింది నేనే కదా, అలాంటప్పుడు డౌట్గా ఎందుకు చెప్తానండి అనగానే మరి నువ్వు అని అంటున్న కర్ణ పెదవుల మీద వేలు పెట్టి ఏం మాట్లాడకు. నాకు తెలుసు నీ ఐడియా. అయినా ఇప్పుడు నీకేం తక్కువ అవుతుందని? నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలి. నీ తమాషాలన్నీ నాకు తెలుసు అని అంటూ ఉంటే నడుం చుట్టూ చేయి వేసి ఎక్కడ ఒకరోజు సంతోషంగా ఉంటే ఇంకొక రోజు దూరంగా వెళ్ళిపోతావు అని అంటూ ఉంటే ఇకపైన వెళ్ళను కానీ రేపు వెళ్ళి అడాప్ట్ చేసుకుందామా అనగానే ఒకసారి నానమ్మ తాతయ్య మమ్మీ డాడీ అత్తయ్య మావయ్యతో కూడా మాట్లాడి వీళ్ళ 6 ఒపీనియన్ ఏంటో తెలియాలి కదా అని అన్నాడు కర్ణ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మా చెల్లికి సంబంధాలు చూడాలని అనుకుంటున్నారని దక్ష అనగానే ఎందుకు? రీసెంట్‌గానే కదా పీజీ కంప్లీట్ అయింది. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ జాబ్ చేయనివ్వచ్చు కదా అనగానే అవును నా మనసులో కూడా అలాగే ఉంది కానీ రోజులు బాగాలేవు కదా! త్వరగా పెళ్లి చేయడమే మంచిదని నాకు కూడా అనిపిస్తోంది అనగానే తన ఒపీనియన్ ఏంటో కనుక్కున్న తర్వాత పెళ్లి చేయండి అని చెప్పాడు కర్ణ. అంటే మీతో ఒక విషయం మాట్లాడమని అమ్మ చెప్పింది అనగానే, ఏంటి అనగానే, మీరు నన్ను చూసుకునే విధానం, మీరు నన్ను ప్రేమించే విధానం అమ్మకి చాలా ఇష్టం. అందుకే మీలాగే మా చెల్లిని కూడా ప్రేమించే అబ్బాయి దొరికితే బావుంటుంది అనేది మా అమ్మ ఉద్దేశం. అందుకే మామయ్య వాళ్ళ రిలేటివ్స్‌లో ఎవరైనా మా చెల్లెలికి వరుస అయ్యే వాళ్ళు ఉంటే చూడమని చెప్పింది. మనకున్నంత ప్రాపర్టీ లేకపోయినా ప్రాబ్లమ్ లేదు అనగానే మా వైపు మీ చెల్లెలికి వరుస అయ్యేవాళ్ళు ఎవరున్నారు అని ఆలోచించి, హేయ్! బాగా గుర్తు చేశావు. అమ్మకొక చెల్లెలుంది. తనకొక కొడుకున్నాడు. బట్ వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడే ఫారిన్ వెళ్లి సెటిల్ అయిపోయారు. ఫోన్‌లో మాట్లాడుకోవడం తప్పితే మన పెళ్ళికి రావడం కూడా కుదరలేదు వాళ్ళకి. వాళ్ళతో మాట్లాడి చూడమంటావా? అనగానే ముందు అత్తయ్యతో మాట్లాడండి అని చెప్పింది దక్ష. సరే అని అన్నాడు కర్ణ. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.